బాయ్స్ వాళ్ళ సిస్టంలో ఉన్న అఫీషియల్స్కి, హయ్యర్ అఫీషియల్స్కి మెయిల్స్ పెట్టిర్రు, సార్ మాతో అన్యాయం జరుగుతుంది, మా నమ్మకాలకి ద్రోహం జరుగుతుంది, కొంచెం చూడండి. అదే హిజాబ్ వేసుకునేటోళ్ళు హిజాబ్ వేసుకోవచ్చట, హిందువులు మాత్రం అంట ఆడికి పోయిన తర్వాత బొట్టు తీసేసి నెయిల్ పాలిష్ పెట్టుకోవాలన్నట, పింక్ కలర్. పింక్ ఎందుకు ఇదంతా ఎత్తుండ్రు? అదే ముస్లింల దగ్గరకు వచ్చేసరికి నువ్వు హిజాబ్ కట్టుకో, నువ్వు తాజ్ పెట్టుకో, నువ్వేం నెయిల్ పాలిష్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సిస్టమ్ లెన్స్ అట్లా నడుస్తుంది అంటే ఫస్ట్ నాకు తలకాయ వెళ్ళిపోయింది. ఒక నిమిషం ఇట్లా జరుగుతుందన్న విషయం బయటపడడానికి సంవత్సరంన్నర టైం పట్టింది. ఇప్పుడు చెప్పుండ్రి, మనం బానిసలం కాదా, మనం దద్దమ్మలం కాదా, మనము తక్కెళ్ళ కప్పలం కాదా? సంవత్సరం ఎందుకు పట్టింది? అదే ఒకవేళ వేరే వర్గానికి సంబంధించి ఇలాంటివి ఏమన్నా జరిగితే ఎంత టైం పడుతుంది బయటపడ్డానికి? ఇలా చిటికేసలోపు బయటికి వస్తుంది, గుంపులుగా ఎగబడతారు. గుంపులుగా ఎగబడితే నామరూపం లేకుండా పోతుంది. వేరే ఏ వర్గమైనా అలాంటి రంగు, ఈ రంగు కాషాయం రంగు, అలాంటి ధర్మం మన ధర్మం, అంతటి జనాభా మనోళ్ళు. ముఖ్యంగా నేను చాలామంది కార్పొరేట్ల పనిచేసేటోళ్ళు మనోళ్ళని చూసిన, విపరీతం భక్తి ఉంటుంది వీళ్ళకి, పూజలు చేస్తారు, గుళ్ళకోతారు, చాలా వేస్తారు. కానీ మాట దగ్గరకు వచ్చేసరికి మాత్రం వాళ్ళు మనం సమానం అబ్బా, ఇదేం దరిద్రం తెలుసా ఇది? నిజంగా నన్ను క్షమించాలి పెద్దలు ఎవరైనా. పరమత సహనం అని ఒకటి నేర్పించారు చూసిరా మనకి, అదే ఒక పెద్ద దరిద్రం. ఈరోజు అది అనిపిస్తుంది, ఎప్పుడు అనిపించలే నాకు. ఇవన్నీ చూసి 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 నిజంగా ఇది నిజం అనిపిస్తుంది. అది నేర్పించడం వల్ల మనం ఇంత కామ్ అయిపోయినాం. మనం అందరం కూడా నిజానికి చెప్పాలంటే ధర్మానికి లోబడి ఉన్నోళ్ళం కాబట్టే మన పెద్దలు పరమత సహనం అని చెప్పంగానే వింటున్నాం. అదే అవి మితిమీరిపోయి మన వైపు బాణాలయ్యి మననే చంపేసేటందుకు, మన ధర్మానికి నామ రూపాలు లేకుండా చేసేటందుకు వస్తుంటే మనం ఇంకా కాపు చూస్తుంటే అప్పుడు నిజంగా దక్కమలమే అవుతాం. అది నా ముఖ్య ఉద్దేశం. నేను ఆ మాటలు అన్నందుకు ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే, చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఎవరైనా అరే ఇట్లాంటుంది ఏంది హిందువులందరినీ కలిపి అని అనుకుంటే మాత్రం నా ఉద్దేశం అది అని చెప్పడానికి నేను ఇంతసేపు ఆగినది. నిజానికి నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటి అని అంటే, హిందువుల్లో యూనిటీ ఎంత ఇంపార్టెంటో మన పిల్లలకి మన కల్చర్ని నేర్పడం కూడా అంతే ఇంపార్టెంట్. అరే మూర్ఖంగా చెప్పకండి అబ్బా, ఎందుకంటే పిల్లలంతా జెన్జీ అయిపోయారు. వీళ్ళు జెన్జీ బ్యాచ్ ఎట్లా తయారైనరంటే, ఏదైనా ఇది ఇట్లా చేయాలి బేటా అంటే ఎందుకు చేయాలి, నాకేం పని మమ్మీ. ఇప్పుడు నువ్వు నాకు ఇది ఫర్ ఎగ్జాంపుల్ మామిడి ఆకులు పెట్టమంటారు, మామిడి ఆకులు ఎందుకు పెట్టాలి మమ్మీ? ½ వేస్ట్ అవుతుంది మమ్మీ, నా చేతులు నడుస్తున్నాయి, నేను దాని బదులు జిమ్కి పోయేస్తే అట్లీస్ట్ ప్రాపర్గానైనా స్ట్రక్చర్ చేసుకోగలుగుతాను నా బాడీ. ఇట్లా మాట్లాడుతున్న పిల్లలు ఈ రోజులలో మనం ఎందుకు మామిడాకులు పెట్టుకుంటున్నాం, మనం ఎందుకు ప్రతిరోజు గడప గడిగి బొట్టు పెడుతున్నాం, మనం ఎందుకు బొట్టు పెట్టుకుంటున్నాం? మన దరిద్రం ఇంకోటి ఏంటంటే, చాలా మందికి తెలియని విషయము, మనం వాడుతున్న సింధూరం ఏదైతే ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుందో, ఆ బ్రిటిషోడు మన దరిద్రానికి వదిలిపెట్టి పోయిన లెడ్తోనే తయారవుతున్న సింధూరం అది. ఈ విషయం చాలా మందికి తెలియదు. కొన్ని రీసెర్చ్ల భాగంగా నాకు తెలిసింది. ఈ విషయం ఎప్పుడు చెప్పాలా, ఏ సందర్భం దొరికితే చెప్దామని వెయిట్ చేస్తున్నా. మనం వాడుతున్న సింధూరం ఏదైతే ఉందో, చాలామంది ఇప్పుడు పెట్టుకొని కనిపిస్తున్నారు ఇక్కడ. అఫ్కోర్స్ చాలా అందంగా కనిపిస్తుంది అట్లా పెట్టుకుంటే, కానీ ఆ పెట్టుకునే సింధూరంలో లెడ్, వి ఆల్ నో లెడ్ రైట్? లిప్స్టిక్ పెట్టుకుంటాం, లిప్స్టిక్లో కూడా లెడ్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఆ పదార్థాన్ని సింధూరంలో కలిపారు. అది కొన్ని ఏళ్ళుగా, బ్రిటిషర్లు ఉన్న కాలం నుంచి కొన్ని ఏళ్ళుగా అట్లే తయారు చేయడం అనేది ఒక పద్ధతిగా మారిపోయింది. అండ్ లో కాస్ట్లో తయారవుతుంది కాబట్టి అట్లనే తయారేస్తున్నారు. మనం అదే కొనుక్కొని పెట్టుకుంటున్నాం. ఇన్ఫ్యాక్ట్ దానివల్ల ఏం జరుగుతుంది తెలుసా? యాక్చువల్గా బ్రిటిషర్ల ఉద్దేశం ఏంటంటే, ఈ ఎవరైతే ఈ భారతీయులు ఉన్నారో వీళ్ళందరికీ మెమరీ పవర్ విపరీతంగా ఉంటుంది. వీళ్ళ మెమరీ పవర్ని వేసి బండగొట్టాలి. వీళ్ళు అంతగా గుర్తుపెట్టుకోవద్దు అన్ని విషయాలు. అట్లీస్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత మనం చేసే అరాచకాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళపైన మర్చిపోవాలి వీళ్ళు.
మర్చిపోయేలాగా చేయాలి అనే ఉద్దేశంతో దాన్ని లెడ్తోని తయారు చేస్తున్నారు. ప్రతిరోజు ఇక్కడ మనం ఆ లెడ్తో తయారైన సింధూరం పెట్టుకోవడం వల్ల ఎంతో నష్టం జరుగుతుంది. మన పిల్లలకి ఎందుకు మర్చిపోతున్నారు అంటే అసలు బొట్లు ఎవరు పెట్టుకుంటారు, అది వేరే విషయం అనుకోండి. ఈ స్టిక్కర్లు అయినా కావచ్చు, లేకపోతే కుంకుమలు సింధూర్లు ఏవైనా కావచ్చు, కొంచెం మంచి క్వాలిటీ చూసుకోండి. జర మేడ్ ఇన్ ఇండియా కాకుండా మేడ్ ఇన్ భారత్ చూసుకోండి. ఎందుకంటే మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి బయట కంపెనీలు కూడా పెట్టుకుంటారు. కాబట్టి కొంచెం మంచి క్వాలిటీ చూసి పెడితే నిజానికి దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏదైతుందో అది వస్తుంది. సో ఇలాంటివి ఏవైతే మనం పాటిస్తున్నామో, మనం చేస్తున్నామో అవి మన పిల్లలకి నేర్పడంతో పాటు దాని వెనకాల ఉన్న అసలైన ఉద్దేశం ఏందో చెప్పగలిగితే చాలా గొప్పగా ఉంటుంది తర్వాత సమాజం. నిజానికి చిన్నపిల్లల్లో ఎక్కడా కూడా నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతసేపు నాట్యం చేశారు, వీళ్ళందరికీ ఇది ఒక అందమైన నాట్యం. ఈ నాట్యం నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేర్చుకున్నారో లేదో తెలియదు. తల్లి ప్రోత్సహిస్తేనో తండ్రి ప్రోత్సహిస్తేనో నేర్చుకున్నారో తెలియదు నాకు. చాలా తక్కువ మంది పిల్లలు కనిపిస్తారు వాళ్ళు ఇష్టంగా నేర్చుకుంటారు. భరతనాట్యం ఇవన్నీ పాప్లు ఇవన్నీ నేర్చుకుంటారు. ఈ మధ్య డిస్కోలు సాల్సాలు ఇవన్నీ నేర్చుకుంటారు. నేర్చుకోవద్దని అంటే అవి కూడా నేర్చుకోరు పోయి. ఎందుకు కాదనాలే? ఏడవైనా బతకగలిగేటోడు భారతీయుడు ఒక్కడే. ఈ విషయం ఎవ్వరు మర్చిపోవద్దు. ఈ ప్రపంచంలో ఎక్కడికి పోయినా బతకగలిగేది భారతీయుడు మాత్రమే. కాబట్టి అన్నీ నేర్చుకోండి, కాదని అంటలే. కానీ ప్రేమించడం, మన ధర్మాన్ని ప్రేమించాలి, మన కల్చర్ని ప్రేమించాలి, మన పద్ధతుల్ని ప్రేమించాలి. ఎందుకంటే మనం ఊహించినంత గొప్పది మన కల్చర్. హిందుత్వం అంటే చాలామంది మనోళ్ళు కూడా తెలియక మతం మతం అని మాట్లాడేస్తారు. ఇదో మతం అదో మతం అదో మతం కాదు, అది ధర్మం అని చాలామంది చెప్తారు. కానీ యాక్చువల్లీ హిందుత్వం అనేది విశ్వానికి విద్యని నేర్పిన గొప్పది. అలాంటిది అంటే విశ్వంలో ఏదైతే ఏ విద్య ఏ నాలెడ్జ్ అయితే ఉందో ఆ ప్రతి నాలెడ్జ్ని నేర్పగలిగేది ఏదైనా ఉందంటే హిందుత్వం ఒక్కటే. దీంట్లో ఎటువంటి డౌటే లేదు. ఇది కాదని ఎవరన్నా నిరూపించగలిగితే నేను రెడీ డిబేట్. దానిపైన రీసెర్చ్ చేస్తున్నా, దానిపైన కూర్చొని చదువుతున్నా. ఎవరైనా దాని గురించి మాట్లాడగలిగితే నేను కూడా రెడీ దాన్ని. ఇది అక్షరాల నిజం. అంత గొప్ప సంస్కృతి మనది, అంత గొప్ప ఆచారాలు. ఏదమ్మా ఇదంతా పాతోలు చేస్తుండే ఇన్ని గంటలు పూజలు చేస్తారా? అరే పూజలలో ఏం చేస్తున్నారో కొంచెం ఈ మధ్య ఐ విష్ బ్రాహ్మణ్స్ కూడా బాపనోరు కూడా కొంచెం చెప్పండి అబ్బా ప్లీజ్, ఐ రిక్వెస్ట్. పూజ చేసినామా, మంత్రాలు చదివేసినామా, మీరు మంత్రాలు చదువుతుంటే మేము వావ్ చమక్ అని చెప్పేసి నోరిప్పి చూసినాం కాదు. నేను కొంతమంది పంతులను చూసిన ఈ మధ్య సత్యనారాయణ వ్రతం చేస్తే కూడా ఆ ఏవైతే సత్యనారాయణ స్వామి కథలు ఉంటాయో కథలు మాత్రమే కాదు, మంత్రాలని కూడా ఎందుకు ఈ మంత్రం చదువుతున్నాం, హోమం చేస్తే అవిసలిస్తున్నప్పుడు ఎవరికి ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం, ఎక్కడి నుంచి మొదలయ్యింది, ఇది ఇవ్వాల్సిన అవసరం ఏంది, ఈ విషయాన్ని చెప్పండి. మన దరిద్రం ఏమైపోయింది అని అంటే నాలెడ్జ్ని పంచాల్సిన బ్రాహ్మణ్స్ కూడా వెనకబడిపోతున్నారు. అది వాళ్ళకి నాలెడ్జ్ లేక కాదు, మనకు క్షమించాలి, వాళ్ళకి